Hello everyone, welcome to Green Vlogs. Subscribe my YouTube channel and click on the bell. I cannot get a notification as we upload one new recipe every day. Well, all enjoy having homemade halwa. Let's start it. Beetroot halwa. ముందుగా బీట్రూట్ని ఇలా కట్ చేసుకొని ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను గ్రేట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా మిక్సీ పట్టుకోవచ్చు. కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా గీ వేసుకొని ఇప్పుడు కోర్స్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇలాంటి డెలిషియస్ స్వీట్ చేసి పెడితే హ్యాపీగా తింటారు, అల్లరి చేయకుండా ఉంటారు. ఇది రోస్ట్ అవుతూ ఉండగా 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకుందాం. ఈ షుగర్ వేయడం వల్ల షుగర్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/2 కప్పు షుగర్ ఇది వేసుకొని బాగా మెల్ట్ అయ్యేదాకా చూడాలి. మెల్ట్ అవుతూ ఉందనంగా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఇప్పుడు కొంచెం పాలు యాడ్ చేసుకుందాం. అంటే గ్రేవీని బట్టి, అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి నేను 1/2 కప్ పాలుకి 1/2 కప్ షుగర్కి 1/2 కప్ పాలు తీసుకున్నాను. ఇది కాసేపటికి ఆ పాలు కూడా డ్రై అవుతూ ఉన్నాయి. మనం తీసుకున్న గీ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు పక్కన వేరే కడాయిలో కొద్దిగా గీ తీసుకొని అందులో డ్రై నట్స్, ఎనీ డ్రై నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను బాదము, జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్లు యాడ్ చేస్తున్నాను. ఇది కాస్త ఫ్రై అయినాక కొంచెం గ్రేట్ చేసుకున్న కొబ్బరిని కొద్దిగా యాడ్ చేస్తున్నాను. బాగా టేస్టీగా ఉంటుంది, స్మెల్ సూపర్ ఉంటుంది. ఇది కొద్దిగా యాడ్ చేసుకుంటాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇది ఆఫ్ చేసుకున్న తర్వాత ఆ హీట్కే ఇది కొంచెం రోస్ట్ అవుతుంది. ఇది కూడా బాగా దగ్గరకు వచ్చేసింది. ఇంకాసేపు అయినాక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. దగ్గరకు వచ్చేసింది, బాగా స్మెల్ అదిరిపోతుందండి. మా పిల్లలు ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నారు. విత్ మా అత్తయ్య కూడా. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు నేను హోమ్మేడ్గా తయారు చేసుకున్న పచ్చి కోవాని ఇందులో కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇది వేయకపోయినా బాగానే ఉంటుంది, బట్ వేస్తే ఇంకొంచెం యమ్మీగా ఉంటుంది, సూపర్ ఉంటుందండి. ఇప్పుడు డ్రై నట్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. అంతే, మన బీట్రూట్ హల్వా, డెలిషియస్ బీట్రూట్ హల్వా రెడీ. మరి మీరు ఎప్పుడు తయారు చేయబోతున్నారు? కమెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం రండి. ఇప్పుడైతే మన హల్వాని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసి పైన మనకు నచ్చిన విధంగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నా అంటే ఇంకా సూపర్గా ఉంటుంది చూడడానికి, తినడానికి. చాలా రోజుల తర్వాత మంచి స్వీట్, హెల్దీ స్వీట్ చేసుకున్నాను. సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి, బెల్ కూడా నొక్కేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. సూపర్ బీట్రూట్ హల్వా, సూపర్.